గారు బాబు గారు బాబు గారు ఆగవయ్యా బాబు గారు ఎక్కడ బాబు గారు బాబు గారు బాబు గారు బాబు ఏమిటో అరుపులు బాబు మనతో మీటింగ్ లో మాట్లాడిన సివిల్ లిబర్టీస్ నాయకుడు రెడ్డి గారు మాయమయ్యాడు. ఎక్కడున్నాడో తెలియడం లేదు. ఈ ఓమిష పదవి నమస్కారం. దయచేసి నా రాజీనామా యాక్సెప్ట్ చేయండి. దానికి ఎందుకురా ఇంత కంగారు? నేనుండగా నీకెందుకు భయం? రా చెప్తాను. రే ప్రసాద్, రాజకీయాల్లో కావలసింది డబ్బు, అధికారం. హత్యలు దోపిడీలు లేనిదే రాజకీయం లేదు, హత్య రాజకీయం లేనిదే అధికార పార్టీ లేదు. సివిల్ లిబర్టీస్ వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు మాయమవుతున్నారు. అందుకని హోమ్ మినిస్టర్ నుండి రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. రే ప్రసాద్, చిన్నప్పటి నుంచి నా గురించి నీకు బాగా తెలుసు. నీకు కావాల్సింది డబ్బేగా? అవును బాబు, నా కూతురు మ్యారేజ్ చేయాలి, వయసుకు వచ్చింది. అంతేగా? అవును. రై ఓపించారా? కావాల్సిన డబ్బు తీసుకో. బాబు, ఈ డబ్బులతో నాకేనా? అవును, నీకే. థ్యాంక్ యూ. డబ్బు డబ్బు నీకెంత కావాలో అంత తీసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. ఈ డబ్బుతో నా కూతురు మ్యారేజ్ బ్రహ్మాండంగా చేస్తాను బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. నీ లైఫ్ లాగా నేను రుణపడి ఉంటాను బాబు. రెడ్డి శవం, రెడ్డి ఇస్ డెడ్. బాబు బాబు. ఒరే ప్రసాదు, నువ్వు వాడు చిన్నప్పటి నుంచి స్నేహితులని నాకు తెలుసు. జంగిల్లో జరిగిన మీటింగ్ లో మీరిద్దరూ కలిసి ఆడిన నాటకం నాకు బాగా తెలుసు. మీ పథకం నాకు తెలిసిపోయింది. మీరిద్దరూ కలిసి సీఎంని కిడ్నాప్ చేయించింది నాకు తెలుసు. ప్రసాదు, నువ్వే నాకు చేయిస్తావురా? బాబు, ఇంకెప్పుడు ఇలా చేయను. ఒక్కసారి షేకండి బాబు. ఇవ్వు బాబు, నన్నమ్ము. అప్పుడు నేను హోమ్ మినిస్టర్. బాబు, ఇంకెప్పుడు ఇలా చేయను. అయితే చేయకు. థ్యాంక్ యూ బాబు. నేను చెప్పినట్టు చేస్తావుగా? బాబు, నేను మీకు అండగా ఉంటాను. నేనే ఈ తెలుగు దేశానికి కాబోయే ముఖ్యమంత్రిని. నువ్వే హోమ్ మినిస్టర్వి. కంగ్రాచులేషన్స్ బాబు. షేకండి బాబు. మీ ప్రాణానికి నా ప్రాణం ఇస్తాను. ఈ త్రిలింగ దేశానికి మీ జీవితాంతం మీరు సీఎం, నేను హోమ్ మినిస్టర్ని. మాట తప్పవుగా? తప్పేవో నీకు అదే గది పట్టు. చేయను బాబు. జాగ్రత్త. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. సరే పద. ఇంకెప్పుడు ఇలా చేయను. ఇప్పుడు మన సీఎం మేనక ఎక్కడ అని కలవరిస్తూ ఉంటాడు.